హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఈరోజు మహాలయ అమావాస్య కదండి. మేము ఇలా పోలేరమ్మకి పూజ చేసుకుంటాం అనమాట. నవరాత్రి ముందు వచ్చే అమావాస్య రోజు కందమొక్కకి వరినారికి కలిపి ఇలా పూజ చేసుకుంటాము. కొంతమంది శ్రావణ అమావాస్య నాడు చేసుకుంటారు, కొంతమంది అయితే ఇలాగ భాద్రపద అమావాస్య నాడు చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్వాయితీ ఉంటుంది. అలాగే అమ్మవారికి నైవేద్యం పుల్ల గుమ్మడి ఆకులు ఉంటాయి కదండి, బూడిద గుమ్మడికాయ ఆకులు మనం వడియాలు పెట్టుకుంటాం. ఆ ఆకులు 7 ఆకుల్లో ఇలాగ వండిన పదార్థాలన్నీ నైవేద్యంగా పెట్టాలన్నమాట. అలాగే మొలక పెసల్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తాము. ఈరోజు నైవేద్యంగా పెట్టడం కోసం గారెలు ఇలాగ కలగాయ పులుసు చేస్తామన్నమాట. 7 రకాల కూరలు వేసి పులుసు చేస్తాము మేము. మినిమం 7 రకాలు వేయాలి, అంతకన్నా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ తక్కువ అవ్వకూడదు. కొంతమంది కలగాయ కూర చేస్తారు, కొంతమందికి కూర ఆన్వాయితీ ఉంటుంది, కొంతమందికి పులుసు ఆన్వాయితీ ఉంటుందన్నమాట. ఇదైతే పాలారిది, మేమైతే తిమ్మనం అంటాం దీన్ని. అలాగే పప్పారిది కూడా చేస్తామన్నమాట. పెసరపప్పు, బెల్లం, కొబ్బరి ముక్కలు వేసి పప్పారిది కూడా చేస్తాము. అలాగే బూర్లు చేసామండి. పెసరపప్పు పోలిపూర్ణం బూర్లు అనమాట. దీనికోసం మైదా పిండిని తోపుగా వాడాం.